హలో అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా, ఇంక ఈరోజు నెక్స్ట్ డే అనమాట. సో ఈరోజు మోక్ష ఇంకా మా వారిద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. మోక్ష స్కూల్లోనే వచ్చేసి ఇంకా మోక్షకి ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టానండి. పులిహోర చేసి పెట్టాను, ఓన్లీ మోక్ష కోసం మాత్రమే. మా వారికి లంచ్ పెట్టలేదు, ఇంటికి వచ్చేస్తున్నారనమాట. లంచ్కి ఏదైనా అవసరమైనా కూడాను మ్యాక్సిమం అత్యవసర పరిస్థితుల్లో కూడాను రావచ్చు అనమాట. సో కంటిన్యూస్గా ఏం రారు, కాకపోతే ఏదైనా పని ఉంటే అంటే హాఫ్ కేమ్ కాబట్టి పర్వాలేదు అనమాట. ఈరోజు వచ్చేసి మనకి ఒక కేక్ ఆర్డర్ కూడా ఉందన్నమాట. ఏంటంటే వీట్ ఫ్లోర్ విత్ జాగ్రీ, గోధుమ పిండి బెల్లంతోని కేక్ అనమాట. హాఫ్ కేజీ కేక్ ఆర్డర్ పెట్టారు మనకి కస్టమర్. సో ఇప్పుడు ఏంటంటే ఇంట్లోని ఎగ్స్ ఏమీ లేవన్నమాట. సో ఇప్పుడైతే మనం పర్చేస్ చేయడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఎగ్స్ మేము తినట్లేదు కదా. సో అందుకని చెప్పి ఇంకా మోక్షకు కూడా పెట్టట్లేదు. నేను తింటాను, ఇంకా మోక్షకు పెట్టకుండా నేను తినడం అయితే జరగదు అనమాట. అది స్కూల్కి వెళ్ళిపోతే ఏదైనా చేసుకోవడం కానీ చేయాలి, కానీ సపరేట్గా దానికి తినిపించకుండా నేను తినడం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం తినలేదు. ఇప్పటి వరకు మోక్షకి అయితే మొత్తం కంప్లీట్గా ఎగ్, చికెన్, బాయిలర్ చికెన్ మానిపించేసాను అనమాట. ఎప్పుడైనా మా ఊరు మా అత్తయ్యల ఇంటికి వెళ్తే మాత్రమే, అది కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు పెంచిన కోళ్ళు ఉంటాయి కదా, నాటుకోళ్ళు, అవి మాత్రం అయితేనే తినిపిస్తాను. నేను కూడా అవే తింటాను. ఇక్కడైతే మాత్రం మటన్, ఫిష్ ఇవి తినిపిస్తున్నాను. అది కూడా ఇక్కడ మటన్ మనకి సర్టిఫైడ్ మటనే అమ్ముతారండి. ఇక్కడ కూడాను ఒక స్టాంప్ వేస్తారంట, బాగుంది. అంటే చికెన్ మాత్రమే మానిపించేద్దామని చెప్పి అయితే చికెన్ పెట్టట్లేదు, అంతే. నేను తినట్లేదు, నేను మానేసాను. దగ్గర 5 months అవుతుంది చికెన్ మానేసి. అప్పటి నుంచి కూడాను నాకు హెల్త్లోని అంటే నా బాడీలో చేంజెస్ కనిపిస్తున్నాయి అనమాట, హెల్త్ పరంగా. సో చికెన్ మానేసినప్పటి నుంచి కూడాను ఎగ్ అయితే తింటున్నానండి. ఎగ్ కూడా మానేద్దాం అనుకుంటే ఇంకేదైనా ఇన్స్టెంట్గా అయితే ఎగ్ కనిపిస్తుంది కదా మనకి. సో అందుకని చెప్పి నేనైతే ఎగ్ మానేయట్లేదు. మోక్షకి అయితే కంప్లీట్గా ఎగ్, చికెన్ మానిపించేసాను అనమాట. సో ఇప్పుడు ఆ డిస్కషన్ పక్కన పెట్టేస్తే ఇంకా పొద్దున్న మా వాళ్ళు అదే మోక్ష ఇంకా మా వారిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు కొంచెం క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇంకా కేక్ ఆర్డర్ గురించి స్టార్ట్ అవుతున్నాను అనమాట. చెప్పాను కదా, ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి, మిగతావన్నీ ఇంట్లో ఉన్నాయిలేండి. ఎగ్స్ ఇంకా జాగ్రీ పౌడర్ అనమాట. జాగ్రీ పౌడర్ ఒకవేళ ఇక్కడ ఉంటే తీసుకుంటాను, లేదంటే జియో మార్ట్లో ఆర్డర్ పెట్టేస్తాను. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకేం లేదు, బటర్ బయట తీసి పెడదాం, ఎందుకంటే బటరు వెంటనే మనం చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కాబట్టి బటర్ కూడా కొంచెం ఇది ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం క్యూబ్, ఇది హెరిటేజ్ అన్సాల్టెడ్ బటర్ వాడుతున్నానండి. చాలా బాగుంది ఇది అయితే. అమూల్ కూడా బాగుంది, కాకపోతే ఇక్కడ మరి మనకి అన్ని వెరైటీస్ దొరకట్లేదు అనమాట, ఎక్కువ సాల్టెడ్ బటరే దొరుకుతుంది. సో ఇప్పుడైతే మనము ఎక్కువ ల్యాగ్ చేయకుండా గుడ్లు తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. కిందనే షాపు. ఒకవేళ బండి ఉంటే మాత్రం ఎస్మార్ట్కి వెళ్దాం అనుకున్నాను నేను తెచ్చుకోవడానికి, కాకపోతే బండి మా వారు తీసుకెళ్తారనమాట. సో నడుచుకొని వెళ్ళాలి. నేనైతే ఇంకా గుడ్లు, జాగ్రీ పౌడర్ అయితే తీసుకుని వచ్చేసానండి. ఇప్పుడు మనము ఓటీజీని ప్రీహీట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఉంది కదండి, ప్రీహీట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నార్మల్గా ఓటీజీని స్విచ్ ఆన్ చేసుకుంటాము. సో టైమింగ్ అనేది 15 minutes పెట్టుకుంటాము. ఇక టైమింగ్ ఫ్యాన్ మోడ్ ఆన్ చేసుకుంటాము, ఓకేనా. ఇది ఫ్యాన్ మోడ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రాడ్స్ అనమాట. లోవర్, అప్పర్, లోవర్ బోత్ రాడ్స్ దగ్గర ఇదైతే నాబ్ పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ టైమింగ్, టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ వచ్చేసి మనకి నేను మొన్న పిజ్జా చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు టెంపరేచర్ అయితే మనము 180 degreesలో అయితే పెట్టుకుంటాము. సో రాడ్ అయితే మనకి మిడిల్ ర్యాక్లో ఉందన్నమాట. ఈ ర్యాక్ వచ్చేసి మనము మిడిల్ ర్యాక్లో పెట్టుకోవాలి. ఈ 15 minutes అయిపోతుంది కదా కంప్లీట్గా. సో ఇలాగ ఆఫ్ అయిపోతుంది, అప్పుడు ప్రీహీట్ అనేది అయిపోయినట్టు అనమాట. సో మళ్ళీ మనం కేక్ పెట్టిన తర్వాత 30 minutesకి ఆన్ చేసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడైతే నేను 15 minutesకి పెట్టుకున్నాను, ఓకేనా. ఇప్పుడు మనము కేక్ బ్యాటర్ అనేది కలిపేసుకుందాము ఈ 15 minutesలో. ప్రీహీట్ అయితే చేశాను కదండి. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ కలుపుకుందాము. సో కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి మనకి తెలిసిందే కదా, చెప్తాను ఒక్కొక్కటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తామో అని కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. సో
సో పక్కన వర్క్ అవుతుంది అనమాట. ఏ కిటికీ తీసినా సరే ఫుల్గా సౌండ్ వస్తుంది మనకి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మనము ఈరోజు ఎగ్తో ప్రిపేర్ చేస్తున్నామండి. ఎగ్లెస్ రెసిపీస్ కూడా నేను ఫ్యూచర్లో ఆర్డర్స్ వస్తే కనుక కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కంటిన్యూస్గా అంటే అదే ఈరోజు ఎగ్తో వచ్చింది కాబట్టి ఎగ్తో చూపిస్తున్నాను. అదే ఎగ్లెస్ వచ్చింది అనుకోండి, ఏ రోజు వస్తే ఆ రోజు బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా మనకి రెసిపీస్ అయితే మాత్రం ఇలా బ్లాగ్లోనే వస్తుంటాయండి. సో వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు అయితే మనకి 1/2 kg మనకి స్పాంజ్ అడిగారనమాట. సో 1/2 kg స్పాంజ్కి మనము 1/2 kg నార్మల్గా స్పాంజ్ అనేది మనము 1 kgకి ప్రిపేర్ చేయడానికి 1/2 kg బేస్ అనేది రెడీ చేసుకుంటాం కదా. సో అలానే ఇది కూడా అనమాట. సో దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈరోజు మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నామండి. ఇంకా మనము బెల్లం పౌడర్ అనమాట. సో మనము స్టాక్ అయితే ఏమీ ఉంచుకోలేదండి. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఉండే కిరాణా కొట్లో అయితే తీసుకొని వచ్చాము. సో ఇది మా వారు తెచ్చారనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఆర్గానిక్ జాగరీ పౌడర్ అనమాట. ఇది బెల్లం పొడి ఇంకా గోధుమ పిండి అనమాట. చాలా బాగుంటుంది. రెసిపీని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎంత స్పాంజీగా వచ్చింది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కలిపి చూపిస్తున్నాను. ఇప్పుడైతే మనము ఎగ్స్ని పగలగొట్టుకుందాం. ఫ్రెష్ ఎగ్స్ తీసుకోవాలండి మనము. ఎగ్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఇప్పుడు మనము మంచిగా బీట్ చేసుకోవాలండి. చూడండి, జస్ట్ నొరగనమాట, నొరగలాగా అయిపోవాలి. ఇంకా మనము ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం జాగరీ పౌడర్ యాడ్ చేద్దాం. పౌడర్ చూస్తున్నారా, ఇది మనకి 95 రూపీస్ పడిందండి. జాగరీ పౌడర్ 4 ఎగ్స్కి మనము 1 కప్ వరకు తీసుకుంటాము. చూస్తున్నారా, 1 కప్, 1/2 కప్పు ఇది అన్సాల్టెడ్ బటర్ అండి. బెల్లం పొడి వేసుకున్న తర్వాత చాలా మంచిగా అయితే బీట్ చేసుకోవాలి. అస్సలు ఆపకుండా ఓన్లీ సింగిల్ స్పీడ్లో మాత్రమే బీట్ చేయండి. ఒకసారి సెకండ్ స్పీడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్పీడ్కి అయితే రావద్దు. సో ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు బటర్ తీసుకున్నాం కదా. సో దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా బీట్ చేసుకొని, ఎక్కువగా అంటే మరీ ఎక్కువసేపు 10 మినిట్స్ 5 మినిట్స్ అలా కాకుండా బటర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు బీట్ చేయండి, సరిపోతుంది. ఆ తర్వాత మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటున్నాము. సో గోధుమ పిండి కాబట్టి మ్యాక్సిమం జల్లించడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ప్యాకెట్ గోధుమ పిండి అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్, బేకింగ్ సోడా ఒక 1 టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ అనేది 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. వెనీలా ఎసెన్స్తో పాటు పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎగ్ స్మెల్ రాదు కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్ అనేది లిక్విడ్ వేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ అనేది పౌడర్ వేసుకున్నాను నేను 1/2 టీ స్పూన్. ఇంకోటి ఏంటంటే నేను బేకింగ్ పౌడర్ 2 టైమ్స్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించుకున్నాం కదా. సో వీటన్నిటినీ కూడాను ఒకేసారి బీటర్ ఆన్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి బీటర్ ఆన్ చేస్తే సింగిల్ స్పీడ్లో మాత్రమే బీట్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బటర్ వేయడం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది కొంచెం మెత్తగా దూదిలా కనిపిస్తుంది అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఫోమీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట బ్యాటర్. సో ఇప్పుడు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేయడం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ కేక్ని, ఇది టీ టైం కేక్ కదండి, నార్మల్గా మనము బటర్ ఇంకా నార్మల్ టీ టైం కేక్ చేస్తాం కదా, బటర్ కేక్, దానికి 1/2 kgకి అయితే 8 ఇంచెస్ టిన్ తీసుకుంటాము. 8 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్లాట్గా వస్తుంది అనమాట. బేకింగ్ టైం కూడా కొంచెం తగ్గుతుంది.
సో నేను ఇక్కడ 7 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే కస్టమర్ ఒకళ్ళ బర్త్డేకి కట్ చేయడానికి అని చెప్పి అయితే ఆర్డర్ పెట్టారనమాట. సో మరీ ఫ్లాట్గా ఉంటే బాగోదు కదండి, కేక్ అనేది కట్ చేసినప్పుడు కొంచెం హైట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అయితే 7 ఇంచెస్ టిన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బటర్ పేపర్ని కట్ చేసుకుంటున్నాను. కింద బటర్ వేసుకున్న ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఈజీగా డిమోల్డ్ అవుతుంది, ఎక్కువగా కూడాను కేక్ అనేది క్రమ్స్ అంటుకోకుండా వస్తుంది అనమాట. ఈజీగా మనము తీసేయచ్చు కేక్ని. అండ్ నెక్స్ట్ పేపర్ వేసిన తర్వాత కూడా మనం ఇలా బటర్ కానీ ఆయిల్ కానీ రాసుకున్నాం అనుకోండి, చెప్తున్నా కదా, ఎక్కువగా కేక్ అనేది బటర్ పేపర్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. సో మనకి నాన్ గ్రీజ్ బటర్ పేపర్ కూడా ఉంటుందండి. సో అది తీసుకుంటే ఇంకా బెటర్. నేను అది కాకుండా వేరే తీసుకున్నాను. సో అందుకని చెప్పి నేను ఆయిల్ కానీ బటర్ కానీ వేయాల్సి వస్తుంది. సో అయిపోయిన తర్వాత యాక్చువల్ బటర్ పేపర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని టిన్లోకి వేసేసుకుంటున్నాం కదా. సో చూస్తున్నారా మీరు, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు చూస్తే కేక్ ఎంత స్పాంజీగా వస్తుందో కూడా తెలుస్తుందండి. సో మ్యాక్సిమం ట్రై చేయండి బటర్ వాడడానికి. ఆయిల్తో ఏంటంటే టేస్ట్ కూడా అంతగా బాగోదు. సో ఇంకోటి ఏంటంటే ఆయిల్ కన్నా బటర్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి చూడండి హోమ్ మేడ్ కేక్స్లోని. సో బటర్ వేస్తేనే మనకి కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. బయట బేకరీస్లో ఏంటంటే బటర్ కాకుండా మనకి డాల్డా అనేది వాడతారు. మనము ప్రీహీట్ చేసాం కదా, అది ఆల్రెడీ టైం అయితే కాసేపు అయిపోయిందండి. సో అందుకని చెప్పి నేను మళ్ళీ స్టే ఆన్ మోడ్లో పెట్టాను. ఒకవేళ మీరు బ్యాటర్ కలుపుకునేటప్పుడే టైం అయిపోయింది అనుకోండి, కొంచెం లెఫ్ట్ సైడ్ ఇలా తిప్పితే స్టే ఆన్ మోడ్ వస్తుంది అనమాట. అందులో ఉంచితే ఏంటంటే మనం ఏ టెంపరేచర్లో అయితే పెట్టామో ఆ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట మనం ఇది పెట్టినంత వరకు. ఓకే, నెక్స్ట్ 180 degrees చెక్ చేసుకోండి అన్నీ ఒకసారి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ అనేది 45 minutes వరకు అయితే పెట్టుకుంటున్నాము. దగ్గర మనము ఇంకో 10 minutes ఉంది అంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ ఓటీజీలో పెట్టిన తర్వాత మీరు గడిగడికి ఓపెన్ చేసి చూడడం అలాగంటే అస్సలు చెయ్యొద్దండి. సో అలా అయినప్పుడు ఏంటంటే మనకి కేక్ అనేది మంచిగా పొంగదనమాట. వావ్, చాలా బాగా పొంగింది. చూపిస్తాను మీకు, చూస్తున్నారా, బాగా వచ్చింది కదా. చూడండి అసలు స్క్వేర్ అంటే మనం 7 ఇంచెస్లో పెట్టడం, 7 ఇంచెస్లో కేక్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఫ్లాట్గా వస్తుంది అనమాట. అదే 8 ఇంచెస్లో పెట్టామనుకోండి మనకి హైట్ అనేది తగ్గిపోతుంది, కేక్ హైట్ అనేది. సో అందుకని చెప్పి 7 ఇంచెస్లో పెట్టాము. సో అదనమాట. కేక్ అయిపోయిన తర్వాత డిమోల్డ్ చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే టైము 3:30 అవుతుంది. 4:30 అయితే మోషన్ తీసుకొని రావాలి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంది. చూపిస్తాను, అక్కడికి పదండి. సౌండ్ వినండి. టాబ్లెట్స్ వ్యాక్సిన్ అన్నమాట. చూస్తున్నారా, చాలా స్పాంజీగా అయితే బేక్ అయింది. దీని మీద ఇప్పుడు మనము ఒక క్లాత్ కానీ ఏదైనా సరే కప్పేస్తే చాలా బాగుంటుంది. మోక్షన్ అయితే స్కూల్ నుంచి తీసుకొస్తాను, చూస్తారు కదా గోళ. ఇప్పుడు వచ్చేసి ఇవి మీకు ఎంతమందికి తెలుసు, మ్యాక్సిమం తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. సబుదానా అంటారంట ఇవి. దీంతో మిక్చర్ అమ్ముతారండి ఇక్కడ ప్రతి దగ్గర కూడాను. సో ఇప్పుడైతే ఆ మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను. చలో డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా. అయితే ఇప్పుడు బెల్లం పొడితో చేశాను ఈరోజు కేక్, తెలుసా? ఇప్పుడైతే మనము సబుదానా మిక్చర్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఈ సబుదానా ఇవి ఉన్నాయి కదండి, వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఫినిషా ఇస్తా కిచిడి మిక్చర్ చేస్తాను ఇప్పుడు.
ఇదైతే నేను 1/2 kg తీసుకున్నానండి. ఇవి చూస్తున్నారు కదా. ఈ మిక్చర్ చేసుకోవడానికి మనకి సగ్గుబియ్యం దొరుకుతాయి కదండి. సో అందులో చిన్నవి ఉంటాయి, అవి కాదు. సో ఈ సైజ్ లో ఉంటాయి అనమాట. సగ్గుబియ్యంలో పెద్ద సైజ్ అంటాయి ఇవి. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బయట మిక్చర్ షాపుల్లోనైతే ఇవి అమ్ముతున్నారు అనమాట. అయితేనేమొచ్చి మా ఓనర్ వాళ్ళు సేల్ చేస్తుంటారు ఇవి. సో వాళ్ళకి అడిగాను ఇవి ఏంటంటే అనేసి, అంటేనేమొచ్చి ఇవి ఇలా ఉంటాయమ్మా, సో ఇవి మిక్చర్ చేసుకోవచ్చు అని చెప్తే ఒకసారి వెళ్ళి చూసాను అనమాట. ఏదో బాగున్నట్టుంది, మనం కూడా ఇంటికి తెచ్చి మిక్చర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అయితే తెచ్చాను. ఇప్పుడే ఈ మోక్షని స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా, అప్పుడు తెచ్చాను 1/2 kg. ఇది 50 రూపీస్ అంట. టవా దగ్గరికి వెళ్తే ఇంకా తక్కువకి వచ్చేదేమో, మరి ఇంకా నేను వెళ్ళలేదు, స్కూటీ కూడా లేదు. ఈ మిక్చర్ చేద్దాం అనేసి నాకు ఫుల్గా ఆత్రతగా ఉన్నాను అనమాట. నేనైతే ఆయిల్ బాగా మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంటేనే బెటర్, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. సేమ్ కార్న్ఫ్లెక్స్ మిక్చర్ లాగేనండి, సేమ్ అలాగే చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొనుక్కోకుండా ఇలాంటి సింపుల్ మిక్చర్స్ ఏంటంటే ఇంట్లో చేసుకుంటే హెల్దీగానే ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో కార్న్ఫ్లెక్స్ మిక్చర్, నార్మల్ అటుకుల మిక్చర్, సేవ్ మిక్చర్లు, బూందీ మిక్చర్ ఇలాంటివి ఏంటంటే నేను ఇంటి దగ్గరే మ్యాక్సిమం చేసేస్తానండి. ఎందుకంటే అది కొంచెం సింపుల్గానే అయిపోతుంది ప్రాసెస్, ఎక్కువ టైం పట్టదు, గిన్నెలు కూడా ఎక్కువ ఏం పట్టవు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే ఇది ఏమంటారో కూడా తెలియదు నాకు, సబుదానా మిక్చర్ అంటారేమో నాకు తెలిసి. సో ఇవైతే మనకి సపరేట్గా సబుదానా అని చెప్పి దొరుకుతాయి కదా. సో ఇవి పెద్ద సైజులోనే ఉంటాయి, మన వైపు ఉండే చిన్న సగ్గుబియ్యం కాదు, ఇవి పెద్ద ఉన్నాయి. ఇవి ఇక్కడ మిక్చర్లు చేస్తారంట. సో ఇవి ఏమొచ్చి డైరెక్ట్గా ఇంకెక్కడ ఏం చేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమేనమాట. మనకి ఎంత కావాలంటే అంత. నేను 1/2 కిలో చేద్దాం అనుకున్నాను ఫస్ట్, తర్వాత సర్లే ఎలా తెచ్చాను కదా ఇంకెందుకు స్టోర్ చేయడం, మిక్చరే కదా అని చెప్పి అయితే చేశాను. కానీ 1/2 అంటే 1/2 కిలో సబుదానాకి దగ్గర మనకి 300 ml వరకు వాటర్ అయితే మంచిగా లాగేసింది అనమాట. సో సగ్గుబియ్యం ఫ్రై చేసిన తర్వాత ఒక 100 grams 150 grams వరకు పల్లీలు వేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. ఇవి నేను ఫ్రై చేసి ఒక గిన్నెలో వేసాను, కానీ అందులో నుంచి ఇంకో 2 గిన్నెల్లోకి అయితే షిఫ్ట్ చేశాను కలపడం అవ్వక. సో పల్లీలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 4-5 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోండి. సో ఇప్పుడు ఆకుల్లా కనిపిస్తున్నాయి కదా, మొత్తం కలిపేటప్పటికి మొత్తం కరివేపాకు అంతా కూడాను చిన్న గుండలాగా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కొంచెం లైట్గా వేడిగా ఉండేటప్పుడే కొంచెం కారం, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటారనమాట. ఇదే ఇందులోనే కొంతమంది తెల్లుల్లి కూడా వేస్తారంట, కాకపోతే తెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి, అది కూడా లైట్గా దంచుకొని. సో మీకు కారం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవడం మీ చాయిస్ అనమాట. కారము ఉప్పు కొంతమంది పేషెంట్లు ఉంటారు కదా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, అవి చూసుకొని మీరు కారం ఇంకా ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే మా మోక్షకి మాకు తగ్గట్టుగా కారం వేసుకున్నాను. సో మరీ ఎక్కువ కారం తినం కాబట్టి మేము తక్కువగానే వేసుకున్నాము. సో సాల్ట్ సరిగ్గా చూసుకోండి, సాల్ట్ ఉంటేనే టేస్ట్ తెలుస్తుంది. సో ఇదేనమాట, చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది మనకి 2 weeks వరకు స్టోర్ అయితే ఉంటుంది. మరి ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకున్నా సరే బాగోదు కదా. సో ఇంటికి ఎవరైనా వచ్చినా సరే వెంటనే పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ మీకు ఈరోజు ఎలా అనిపించే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ 2 రెసిపీస్లో మీరేది ట్రై చేయాలనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా చెప్పండి. సో ఇంకా మోక్షకి అడుగుతున్నాను అనమాట, ఎలా వస్తుంది వాసన అని చెప్తేనే వచ్చి మంచి వాసన వస్తుంది, ఏదో పల్లీలు ఫ్రై చేసినట్టు పకోడీ చేసినట్టు వస్తుంది మమ్మీ అని చెప్పింది అనమాట. అంటే ఎలాగా ఏ స్మెల్ వస్తుంది నీకు? చూసారు కదండి. సో ఇదైతే సబుదానా మిక్చర్ అంటారనమాట. సో ఈ మిక్చర్ అయితే చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకని చెప్పి ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చు అనిపించి ఇంకా నేనైతే చేశాను. సో ఇందులో మనం అటుకులు, కార్న్ఫ్లెక్స్ ఏవైనా సరే సేమ్ ఇలాగే ఫ్రై చేసి అయితే వేసేసుకోవచ్చు. సబుదానా కదండి, కొంచెం ఎక్కువ టైం పట్టింది, ఆయిల్ కూడా చాలా ఎక్కువ పట్టేసిందండి. నేను ఫస్ట్ టైం ఇక్కడ చేయడం, ఇంకా నెక్స్ట్ టైం నుంచి కార్న్ఫ్లెక్స్ కొంచెం ఇందులో కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది, ఇది కూడా ట్రై చేస్తారు అనుకుంటున్నారు, ఎంతమంది ట్రై చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. మన నెక్స్ట్ వీడియోలో అయితే మంచి వీడియోతో కలుద్దాం. సో తర్వాత మిక్చర్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు కేక్ కోసం అయితే కస్టమర్ వచ్చేస్తున్నారని చెప్పారు. సో కస్టమర్ వచ్చేసారు ఆల్రెడీ ఇంటి దగ్గర వరకు. సో నేనైతే కేక్ మీద నేమ్ కూడా రాయమన్నారండి. డ్రై కేక్ మీద నేమ్స్ ఎలా రాయాలో కూడా చెప్తాను. సో డ్రై కేక్ మీద ఏంటంటే మనం ఫాండెంట్తో రాస్తేనే బాగా కనిపిస్తుందండి, అదే చాక్లెట్తో కూడా పెట్టుకోవచ్చు. సో చాక్లెట్తో ఏంటంటే మనకి టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది, ఇంకోటి ఏంటంటే మనకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాని బదులు ఒక చిన్న ఫాండెంట్ షీట్లోకి పాముకొని దాని మీద నేమ్ రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూస్తున్నారు ఎంత స్పాంజీగా వచ్చిందో. సో మన ఎప్పుడు చేసే ట్రిక్ అనమాట, ఎంత చక్కగా ప్రెస్ చేస్తే దాని పొజిషన్గా వెళ్ళిపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అనమాట. సో చాలా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. సో కేక్ని అయితే మనం ఇలాగా రివర్స్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్లాట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక నేమ్ అయితే చెప్పారు. దాన్ని నేను ఫాండెంట్ మీద పెట్టుకొని అయితే కేక్ మీద పెట్టేసి మంచిగా 1/2 kg బేస్ మీద పెట్టాను. 1/2 kg బాక్స్లో ప్యాక్ చేసి అయితే కేక్ని అయితే డెలివరీ చేశాను. సో ఇదనమాట ఈ రోజు కేక్ డెలివరీ వ్లాగ్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఉంటానండి అయితే బాయ్. ఇంకా నా హెల్త్ గురించి అడుగుతున్నారు కదా, నా హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉందండి. సో నా మాటలు కూడా కొంచెం ఫ్రీగా క్లియర్గా వస్తున్నాయి కదా. సో బాగానే ఉంది ఇప్పుడు. మోక్షకి నాకు బాగానే ఉంది. 3 డోసులు కూడా ఈ రోజుతో కంప్లీట్ అయ్యాయి అనమాట. ఈరోజు వీడియో అప్లోడ్ చేశాను కదా 14. సో ఈ రోజుతో కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఓకే బాయ్.